ఇప్పుడు మొత్తం లక్ష్మీనాథ్ గారు మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి అలాగే వైఎస్ఆర్సీ నేత రేగడ లక్ష్మణరావు గారికి మళ్ళీ జనసేన నేత సుజాత గారికి కూడా నా నమస్కారాలు రాబోతున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వస్తామన్నారు. మరి ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయాన్ని వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా ఈ మధ్య మధ్యాహ్నం అనుకుంటే 1 అవర్ మాట్లాడారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ. ఇది పూర్తిగా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు లేకుండా ధార్మిక సంస్థ, హిందూ ధార్మిక సంస్థ, హిందూ సమాజాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక్క ప్రపంచంలోనే అత్యంత గొప్ప విలువలు కలిగిన దేవస్థానం. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే, ఎవరిపోయినా సరే దేవుని యొక్క కైంకర్యాలు, పూజలు, హిందూ నమ్మకాల మీద వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అయితే గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున తిరుమల పవిత్రత పైన గత ప్రభుత్వం అపవిత్ర చేసిన పైన హిందూ స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ, అలాగే భారీగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ సంరక్షకులు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. దేవుడి ప్రసాదంలో అపవిత్రం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు రాకూడదు, గో బ్యాక్ జగన్ అని నినాదాలు చేశారు. అయితే ఎన్డీఏ కూటమి దీని విషయం పైన చాలా స్పష్టంగా చెప్పింది. టీటీడీ నిబంధనల ప్రకారం మీరు ఎవరు వచ్చినా సరే దర్శనం ఇవ్వండి అని చెప్పేశారు. సరే, వాళ్ళ ప్రతినిధి ఎవరో వచ్చారు, అప్లై చేశారు. విఐపి దర్శనాల్లో 1 + 5 మెంబర్స్ అంటే 6 మెంబర్స్కి అనుమతి ఇస్తామని చెప్పారు. అలాగే ఈ హిందూ ధార్మిక సంస్థలు జరుగుతున్న వివాదం పైన ప్రాబ్లం రాకూడదని చెప్పి 30 యాక్ట్ పెట్టడంతో ప్రదర్శనలు, వన ప్రదర్శనలు, ఓటింగ్లు, ఈ స్వాగత సుమాలంజులు, అదేవిధంగా గజమాలలు ఇవన్నీ సంప్రమించకూడదని ముందే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇవ్వడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరెవరు రావాలి, ఎవరు ఉండాలని స్పష్టం చేశారు. ఇది తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చైర్మన్ గారు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టారు. మేము డిక్లరేషన్ పైన సంతకం పెట్టదలుచుకోలేదు అని చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు. ఆయన చాలా స్పష్టంగా అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. అది కంటిన్యూషన్ అవుతుంది. అలాగే ఎవరు రాశారు స్క్రిప్ట్ నాకు తెలియదు, కానీ డిక్లరేషన్ పైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. నేను 4 గోడల మధ్య క్రైస్తవ బైబిల్ చదువుతాను, బయటకు వస్తే హిందువుల్ని నేను గౌరవిస్తాను, హిందూ సాంప్రదాయాలు పాటిస్తాను, ఇస్లామిక్ సాంప్రదాయాలు పాటిస్తాను, అలాగే సిక్కుల యొక్క సంప్రదాయాలు పాటిస్తాను. సార్, నేను నా భార్యని కాపురం చేసుకుంటాను, బయటకు వచ్చినాక అందంగా ఉండే అమ్మాయిని కాపురం చేస్తాను, ఇంకా బాగుండి ఇంకొక అందమైన అమ్మాయిని కాపురం చేస్తాను అని అంటుంది. హిందూ మనోభావాల దెబ్బతీసే విధంగా ఉన్నాయి మాటలు. 6 అబద్ధాలు స్పష్టంగా చెప్పారు. చౌదరి గారు, మీరు అలా అంటున్నారు తప్పు. చౌదరి గారు, ఇప్పుడు ఆయన క్రిస్టియానిటీ నమ్మారు. క్రిస్టియానిటీ నమ్మినప్పుడు 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చాక గౌరవిస్తాను అని చెప్పారు. ఎవరు చెప్పినది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఉన్నారు, మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను హిందువుని, నేను అదే విధంగా పరమతాలను గౌరవిస్తానని చెప్పారు. తప్పే ఉంది సార్ దానిలో? నేను కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. ఆయన బైబిల్ చదువుకోవచ్చు, మేము ఎవరు అడగం, నాకు సంబంధం లేదు. కానీ మా గుళ్ళకి వస్తే హిందూ అయి ఉండాలి, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి. కాబట్టి నేను ఇంట్లో హిందువుని, నా భార్యను చూసుకుంటాను, బయటకు వస్తే ముస్లిం మారిపోతారు, 5 మంది భార్యను చేసుకుంటాను. క్రిస్టియన్ సోషలిజం ఏ మైతం ఉండొచ్చు, క్రైస్తవం వాళ్ళు నన్ను ఎవరో ఉంటారు, నేను అబద్ధాలు వాళ్ళ గురించి చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే ఆ మతాలను గౌరవం. మీరు హిందువా కాదో చెప్పండి, మతం చెప్పండి. మీరు ఏమంటారు, ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందు మీరు అఫిడవిట్లు ఏం పెట్టారు? క్రైస్తవ మతస్థులు రాసుకున్నారు. చెప్పండి, తప్పే ఉంది. తప్పితే ఆ మాట చెప్తే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు, ఇబ్బంది పడేవాళ్ళం కాదు కదా. ఈ ఇంట్లో బైబిల్ చదువుతా, ఇంట్లో క్రిస్తువుని, బయటకు వస్తే హిందువుని, కర్ర విరక్కుండా పావుంచకుండా చెప్పారంటారు ఆయన. మీరు ఇది కాకుండా ఆయన మతం మానవత్వం అంటారు. నాకు తెలిసి భారతదేశంలో లౌకిక రాజ్యంలో ఇటువంటి మానవత్వం ఎక్కడా లేదు. ఇదే మానవత్వం మా రేగల లక్ష్మణ్ కూడా చెప్పారు. వాళ్ళు దళితులు జమైనప్పుడు లేదా సుధాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు. చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి అన్నారు, నేను దేవుణ్ణి దర్శనానికి చేసుకుంటాకి వస్తుంటే నన్ను అడ్డుకుంటున్నారు అన్నారు. ఇది చాలా బలమైన ఆరోపణ. దీన్ని ఏం చెప్తారు మీరు? నేను దైవ దర్శనాలు చేసుకుంటాకి వస్తే నన్ను అడ్డుకుంటున్నారు అన్నారు. నేను నా 6 అబద్ధాలు క్లియర్గా చెప్పేస్తాను, మళ్ళీ నేను క్రాస్ చేయండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన దర్శనాన్ని అడ్డుకోలేదు. ఆయన నోటీసిందేమని బల ప్రదర్శన చేస్తున్నారు. పెనుగుంట దగ్గర, దాజుల మండ్యం దగ్గర, పేరూరు దగ్గర, అదేవిధంగా మైలాన్సి దాటుకుని వచ్చిన బాలాజీపేట దగ్గర ఇవన్నీ కూడా మీరు ప్లేకార్డులు పెట్టి బల ప్రదర్శన చేస్తున్నారు. 30 యాక్ట్ ప్రకారం చేయకూడదు. మీరు ఎయిర్పోర్ట్లో దిగండి, మిమ్మల్ని భద్రంగా
పైకి తీసుకెళ్లి 5 మందితో దర్శనం చేపించి మళ్ళీ పంపిస్తామని చెప్పిన నోటీస్ అది పూర్తి చూడండి మీరు, కాబట్టి అన్నీ కూడా వస్తుంది. దాన్ని తప్పుదారి పట్టించి నేను దేవునికి రానికుండా అడ్డుకుంటారా? మేము అడ్డుకోలేదే, రండి వెల్కమ్. నేను ఎవరిని కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా నాయకులు చెప్పారు, ఆయన దేవ దర్శనం పోతే పోయి రమ్మను. అయితే మా డిక్లరేషన్ సంతకం పెట్టండి. హిందూ సాంప్రదాయ డిక్లరేషన్ ప్రమాదమైన కండిషన్స్ కూడా లేవండి. 1959లో ఈ డిక్లరేషన్ 1311 ప్రకారం జీవో తీసుకొచ్చారు. నేను హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, మీ దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, నేను భక్తి శ్రద్ధలు దర్శనం చేసుకుని పోతాను. ఈ 3 వాక్యాలు ఉండదండి. ఏమన్నా వివాదం ఉందంటే దాంట్లో దాన్ని పెట్టడం. ఆయన నిగోకి ఆయన గురువేంద్ర పులి కాబట్టి చెప్పాడు. తర్వాత 4 లక్షల లీటర్లు సేకరించే డైరీలు మాత్రమే నెయ్యి సప్లై చేసే హక్కు ఉంటుందని చెప్పి గతంలో ఎండోమెంట్ యాక్ట్ లో ఉంది. ఈయన ప్రభుత్వంలోకి వస్తానే ఎండోమెంట్ బోర్డులో యాక్ట్ మార్చేశాడు. ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. దాంతో నందిని డైరీ ఏం చెప్పింది, 375 రూపాయలు నేను ఇస్తానని చెప్తే, లేదు 300 రూపాయలకి ఇస్తేనే మీరు టెండర్లో పాల్గొనని చెప్పి చెప్పారు. ఇది ఒక అబద్ధం. మీరు టెండర్లో పాల్గొన్నారు, అయినా వాళ్ళు వెళ్ళిపోయి కాబట్టి వెళ్ళిపోయారు. మీ కండిషన్ ఏంది, 320 రూపాయలు రేటు పెట్టారు, మేము ఆ రేటుకి ఇవ్వలేమని చెప్పండి. అంటే కావాలనే బలత్కారంగా నందిని పక్కన పెట్టారు. ఇది ఒక అబద్ధం. తర్వాత నందిని డైరీలో పాటు గుజరాత్ నుంచి రిపోర్ట్స్ పామాయిల్, వెజిటబుల్ ఆయిల్, ఫ్యాట్ ఆయిల్ కలిసిందే రిపోర్ట్ వచ్చిందండి. ఇది పెద్ద ఎత్తున అవినీతి కదా, అక్రమ కదా, ఈ రిపోర్ట్ తప్పని చెప్పాడు. నేను మిమ్మల్ని మాట స్ట్రైట్గా చెప్తాను. ఒక ఆవు పామాయిల్ తిరిగింది అనుకున్నాం, 1 లీటర్కి ఎంత నెయ్యి వస్తుందంటే 30 లీటర్లు పాలు చిలిగితే వెన్న తీస్తే 1 లీటర్ నెయ్యి వస్తాడు. అట్లా 30,000 ఆవులు పామాయిల్ తిన్నాయా అంటే 3,600 లీటర్లు ట్యాంకర్ నెయ్యి వస్తుంది. ఇదేమి రిపోర్ట్ నాకు అర్థం కాదు, ఎక్కడ తీసుకొచ్చాడు నాకు అర్థం కాదు. ఇదో కాబట్టి తర్వాత దళితుల పైన విపరీతమైన భ్రమ గుర్తించాడు. నాకే దర్శనం కలగలేదు, మరి దళితులు ఏం చేస్తారు? దళితులు హిందువులు అంటే వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు కొండకి. మీరే కూడా క్రిస్టియన్స్ కాదు అంటే దళితుల యొక్క ఏమంటుందని ఆ మార్కుని కాటుని మీరు ముందుకేదేస్తానికి దళితులు అవమానిస్తారా? ఇదే దళితులు మీ ప్రభుత్వం శిరోమండలం చేశారు, మూత్ర విసర్జన చేశారు. అప్పుడు మీకు దళితులు గుర్తురాలేదా? చంపినప్పుడు ఉరి చేసినప్పుడు. ఇదో కాపద్దు. అలాగే నోటీసులు రావడం పైన క్లియర్ గా చెప్పాడు. నోటీసులు ఇచ్చినందుకు ప్రదర్శన చేయకూడదు, అంటే కాలినడక మీద కానీ లేదంటే కొండ మీద కానీ ఒక ప్రదర్శనగా మీరు నినాదాలు చేస్తూ జెండాలు పట్టుకుని పోకూడదని ఒక నినాదం పెట్టారు. ఇందుకు నోటీసులు ఇచ్చారు. కానీ దీన్ని వదిలేసి రాక్షసి పరిపాలన, మేము ఇది వస్తుంటే అడ్డుకుంటున్నాము, దేవుడిని మీ దర్శనానికి పోతున్నాం కదా, మా దేవుడి మీద విశ్వాసం నువ్వు ఎందుకు వస్తుంది దర్శనానికి అన్నా నేను. జగన్ గారు మీ స్పష్టంగా చెప్తున్నా, మీ యొక్క మానసిక పరిస్థితి బాగాలేదు నాకు ఎందుకు. కానీ జనం హర్షించిన విషయాన్ని రాక్షసి పరిపాలన ఎవరు చేశారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? ల్యాండ్ స్టాండ్ మైన్ విషయాలు ఎలా అల్లకలో నేను చూసారా మీరు? సో మీరు ప్రెస్ మీట్ చెప్పిన వాదనలు ఏంటంటే తిరుమల దర్శనాన్ని మేము అనుమతిస్తే కావాలని డొమ్మా కొట్టి అబద్ధాలు ప్రచారం చేస్తా, మీకు నచ్చినట్టు మీ రిపోర్టులు మార్చుకొని ఈఓ పైన సీఎం గారి పైన ఫలానా సెప్టెంబర్లో మేము టెండర్లు ఇచ్చాము, ఫలానా జూలైలో మీరు బయట పెట్టారు, ఏ రిపోర్ట్ మీరు. నేను ఒక స్టేట్కి ఒక మాట చెప్తున్నాను, నాగ్ గారు మా ఆయంలో 14 ట్యాంకర్లు బయట పంపించారని చెప్పారు, ఆధారాలు లేవు, అయినా ఒప్పుకుంటా. మీ యొక్క ఆరోగ్యంలో 18 ట్యాంకులు బయట పంపించారు, వద్దని పంపించారంట. అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? ఆయిల్ కలిసిందని, లేదా పువ్వు కలిసిందని, లేదా ఫ్యాట్ కలిసిందని. సో మీరు కూడా దాపెట్టారా? అంటే దేవుడికి అప్పటికి జరిగింటే కదా. ఇవన్నీ కూడా ప్రశ్నిస్తామని చెప్పి ఇక్కడ వస్తున్న బిహెచ్పి వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, అదేవిధంగా చాలా మంది హిందూ ధర్మ సంస్థలు కానీ, స్వామి పెద్ద ఎత్తున వచ్చారు తిరుపతికి. వాళ్ళందరూ ప్లే కార్డులు పెట్టి గో బ్యాక్ టు జగన్ విమర్శించారు. మేము కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా అది దగ్గర పోలేదు, ఇంట్లోనే ఉన్నా. నాకు కూడా చెప్పారు చాంజమంటే కూడా ఒప్పుకోలేదు మా పార్టీ వాళ్ళు. ఆయన కొండపోతున్న పోనీవయ్యా మాకెందుకు, 5 మంది ప్రమాణం దర్శనం చేసుకోవచ్చు, అంతా కూడా పోయి ఆయన సక్రంగా సంతోషంగా పోయి దర్శనం చేసుకురామని చెప్పండి. ఒకే ఒక నిబంధన మా అంటే ఇక్కడ చౌదరి గారు, ఒకటి నార్మల్గా ఎవరన్నా దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక సున్నితమైన అంశం గత 15-20 రోజులుగా ఒక చాలా హైటెన్షన్ వాతావరణం నెలకొన్న ఈ టైంలో మరి క్రిస్టియానిటీని తాను క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి టైంలో దర్శనానికి ఎందుకు వెళతానన్నారంటారు మీరు? చాలా మంచి ప్రశ్న వేశారు లక్ష్మణ్ గారు. బాధ కలిగించే విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మా లక్ష్మణరావు వచ్చినా, మా సుజాత గారు వచ్చినా, మీరు వచ్చినా, ఎవరు వచ్చినా ఆనందంగా స్వాగతం పలికి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని పోతారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎస్పెషల్లీ ఈ రోజు దర్శనానికి వస్తారని మీరేసిన ప్రశ్న. ఇప్పటికే గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం పైన, కాటేజీ విషయం పైన కానీ, దర్శనాల విషయం పైన కానీ, అదే విధంగా జరిగిన లడ్డు ప్రసాదాలు, అన్నప్రసాదాల కైంకర్యాల పైన కానీ, అధర్మారెడ్డి పరిపాలన కానీ, జంబోకాకి బోర్డు పైన కానీ, ముడి సరుకులు కొనడం, లడ్డు తయారు ముడి సరుకుల విషయంలో కానీ చాలా అవినీతులు సిట్ ద్వారా, అదేవిధంగా సిబిఐ విజిలెన్స్ ఈ దేవస్థానం విజిలెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇవన్నీ బయట పెట్టారు. ఇవన్నీ మీ ప్రభుత్వం జరిగింది, హిందువులకు అన్యాయం చేశామని విమర్శిస్తా ఉంటే దాన్ని కప్పుచ్చుకోవడానికి నేను క్రిస్టియన్ మతస్థుడినే, కానీ హిందువులకు బ్రాండ్ మీద వస్తానని చెప్పి కావాలని మీరు వస్తున్నారు. రైట్ రాజకీయ కుట్ర. ఈ హిందువులు ఇప్పుడు పరిస్థితి నమ్మరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినా కూడా ఆయన హిందూ క్రిస్టియన్స్ మధ్య వివాదం రగిలించడం ద్వారా తద్వారా ఈరోజు రాష్ట్రం అంతా అలా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం ఈయన ప్రయత్నం చేసిన కుట్రను భగ్నం అయింది. ఆయన చేసుకున్నాడు. ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన వస్తుందని తెలిసింది. కాబట్టి పోలీసులు కూడా చెప్పారు, మీకు పూర్తి స్థాయిలో మేమే నీకు కూడా వాళ్ళనికుండా